స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొని వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగురవేసేందుకు కారణమైన వారందరినీ ప్రశంసించారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి పార్టీ క్యాడర్ ఎదురొడ్డి పోరాడిందన్నారు వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా చంద్రబాబు అధికార అహంకారాన్ని చూపి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసిస్తామని, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధైర్యంగా నిలబడ్డారు. అధికార పక్షంతో పోరాడి తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల పోరాటంపై వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. అక్రమ కేసులు, కిడ్నాపులు, దాడులను ఎదుర్కొని వైఎస్ఆర్సీపీ గెలిచింది. గురువారం జెడ్పీ, మండల పరిషత్ పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు నాయకులను చూసి గర్వపడుతున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. విలువలు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వీరిని చూసి గర్వపడుతున్నారన్నారు వైఎస్ జగన్. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్నిచ్చిందన్నారు. ఈ ఎన్నికలను సమన్వయపరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు. పార్టీకి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటిందన్నారు తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. వైఎస్ జగన్ ను ఆదర్శంగా తీసుకుని కూటమి కుట్రలపై పోరాడుతూనే ఉంటామన్నారు. జై జగన్ అని నిలదీస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, ఇకపై ప్రతి నియోజకవర్గంలో జై జగన్ అంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు మోహిత్ రెడ్డి. 37 మంది ఎంపీటీసీలు ఉంటే 33 మంది వరకు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి జై జగన్ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చెయ్యెత్తి మా ఎంపీపీని ఎన్నుకోవడం జరిగింది. మీ జై జగన్ అంటే కేసులు పెడతారా? నిజంగా అంటున్నారు. రేపటి నుంచి ప్రతి కార్యక్రమంలో జై జగన్ స్టార్ట్ చేస్తాం. రేపటి నుంచి కేసులు పెట్టండి. మా నాయకులు అందరూ కూడా ప్రిపేర్ గా ఉన్నారు. మీరు ఎన్ని కేసులు పెడితే జగనన్న మా వెనకాల ఉన్నాడు, జగనన్న మా తోడున్నాడు అని చెప్పి మేము చాలా గట్టిగా ఉన్నాము. జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు సర్కారుపై ప్రజల్లో నమ్మకం పోయిందని, మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమే అంటున్నారు. అక్రమ కేసులకు, దాడులకు భయపడేది లేదంటున్నారు.